శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క ఆలయంలో ప్రతిరోజు కూడా ధనుర్మాస దివ్య వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వ్రత మహోత్సవాలలో భాగంగా మనం 8వ పాసురంలోకి అడుగుపెట్టాం. ఈ రోజు నిన్నటి దాకా 7 పాసురాలు అయ్యాయి. దాంట్లో 6, 7 పాసురాలు ఏం జరుగుతున్నాయి అంటే, విన్నారా, విన్నా కూడా లేవలేదేంటి అంటూ శ్రవణ భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంటే 6వ పాసురంలో పక్షుల కిలకలా రావాలు వినలేదా అని అన్నారు. 7వ పాసురంలో భరద్వాజ పక్షులు మాట్లాడుతున్నాయి, ఆ ధ్వని విన్నా కూడా లేవలేదా అంటే వినడానికి ఆవశ్యకత, అంటే శ్రవణం ఎంత ఆవశ్యకమో, ఎంత ముఖ్యమైన విషయమో. మనం ఏదైనా ఒక దాని మీద స్థిరమైన భక్తి కుదురుకోవాలి అంటే దాని గురించిన విశేషాంశాలు వినాలి. ముందర వింటే దాని గురించి ఆలోచన వస్తుంది, దాన్నే పదే పదే ఆ భావన చేస్తాం. చేస్తే దాని గురించి చదవాలన్న ఆలోచన వస్తుంది, ఒకవేళ దగ్గర నుంచి అడిగి తెలుసుకోవాలన్న ఆలోచన వస్తుంది. అంటే స్టెప్ బై స్టెప్ మనకి అన్ని రకాలుగా ఎలాగన్నా సరే ఆ వస్తువును పొందాలి అన్న ఆలోచన వస్తుంది చెట్టు చివరికి. అంటే ఇప్పుడు మనం భగవంతుని కోసం ప్రయాణం చేసేటటువంటి ఈ యాత్రలో ముందు భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే ముందు వినాలి కదా. అసలు ఆయన ఎవరు, ఎక్కడుంటారు, ఆయన గురించి విశేషాలు ఏంటి, ఎందుకు గోదా తల్లి ఇలా పరిగెడుతోంది ఆయన వెనకాల, మనల్ని కూడా ఎందుకు కూడా తీసుకెళ్తోంది ఏంటి, అవన్నీ వింటే వినగా 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 మనసులో అవి పాతుకుపోతాయి, నాటుకుపోతాయి. ఆ నాటుకున్న దానిని మళ్ళీ మళ్ళీ మనం మననం చేసుకుంటూ ఉండాలి. నిన్న మొన్న వినలేదా, విన్నా కూడా ఇంకా లేవట్లేదేంటి నువ్వు అని నిన్న మొన్న పాసురాలలో అంటారు. అంటే శ్రవణం అనేది ఎంత ఆవశ్యకమో అని చెప్తూ ఉంది మన గోదా తల్లి. అందుకే చూడండి, నిన్న కూడా చెప్పుకున్నాం మనం, నవవిధ భక్తి మార్గాలలో శ్రవణం, కీర్తనం, విష్ణు అంటే శ్రవణానికే పెద్ద పీట వేశాడు అమ్మ. ఆ తర్వాత మిగతాది. ముందు శ్రవణమే, శ్రవణం చేస్తే ఆత్మ నివేదన చెట్ట చివరికి పెట్టారు. ముందు శ్రవణము, కీర్తనము అవన్నీ చేసుకుంటూ వెళ్తే చెట్ట చివరికి ఆత్మ నివేదన ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కాబట్టి అలా నిన్నటి రోజున మొన్నటి రోజున ఈ 2 రోజులు కూడా ఒక గోపబాలిక, మొన్న గోపబాలిక, 2 గోపబాలికల్ని లేపారు. సరే, అయితే మనం మొన్నేమో 3 రకాలైన శబ్దాలు, నిన్నేమో ఇంకో 3 రకాల శబ్దాలు. మొన్న పక్షుల శబ్దమే, నిన్న జ్ఞానులైనటువంటి పక్షుల శబ్దం. మొన్న శంఖధ్వని, నిన్న దధిమదన ధ్వని, పెరుగు చిలికేటటువంటి ధ్వని. మొన్న హరి 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 అంటూ హరినామస్మరణ, నిన్న నారాయణ, మాధవ, కేశవ అంటూ ఆ నామస్మరణ. ఈ రకాలుగా 2 రకాలైనటువంటి ధ్వనులు అవి వింటున్నాం. మరి దధిమదన ధ్వనైనా శంఖధ్వనైనా మనం చూసామా? నిన్న నేను మీకు చెప్తూ ఉంటే దాని గురించి మీరు ఆలోచన చేశారు, ఆ సినిమా ఊహించుకున్నారు కదా. మనం ఇలా అనుకుంటున్న వెంటనే మనకి ఎదురుగుండగా పిక్చర్ కనబడింది, వాళ్ళందరూ వెన్న చిలుకుతున్నట్టు, శబ్దం వచ్చినట్టు. అలాగే శంఖం అనగానే శంఖం తెల్లగా ఉంటుంది, ఇలా ఊదినట్టు మనం ఊహించుకున్నాం. మొన్న పక్షుల శబ్దాలు అయితే విన్నాం. అంటే కొన్ని వింటాము, కొన్ని ఎవరో చెప్తే ఊహించుకుంటాము, కొన్ని మంత్రాలు గురూపదేశం ద్వారా హరి 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 అన్నది కానీ, నారాయణ, మాధవ, కేశవ ఇలాంటి మంత్రాలు కానీ గురూపదేశం ద్వారా, గురువు గారి ద్వారా మనం వింటూ ఉంటాం. ఇలా దేనికోసం అలా చేస్తూ ఉన్నాం అంటే మనకి స్థిరమైనటువంటి భక్తి ఏర్పడేదాకా చేస్తూ ఉండవలసిందే. స్థిరమైన భక్తి మన మనసులో నాటుకునేదాకా. మరి విన్నదాన్ని అలా వదిలేకూడదు. ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఏం చెప్పారు, ఏంటి, ఏ నామాలు వచ్చాయి, దేని గురించి మనం ఇలాగా మననం చేసుకోవాలి. మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఏది మీరు ఏ విషయాన్ని అయితే మననం చేస్తున్నారో అది మంత్రం అయిపోతుంది. మంత్రం అంటే ఫలానా ఒక మంత్రం అని ఇన్ని అక్షరాలు, షడక్షరి అదే కాదు. మీరు ఏ విషయాన్ని భావన చేస్తూ ఉంటారో అదే పెద్ద మంత్రంగా భాషిస్తుంది అనమాట. అది మననం చేస్తూ ఉండాలి. చాంటింగ్ అంటాం కదా, పదే 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 చాంటింగ్ అంటాం కదా, అదనమాట. అలాంటప్పుడు ఏం చేస్తుంది, మన మనసులో ఎన్నో జన్మల నుంచి పాతుకుపోయి ఉంటాయి కొన్ని సంస్కారాలు. అవి మంచివి కావచ్చు, మనకి మంచివి కాకపోవచ్చు. ఆ సంస్కారాలు అంటే ఆ మలము, అంటే ఆ
అపరిశుభ్రమైనటువంటి విషయాలు కావచ్చు, ఏవైనా సరే అవన్నీ మన మనసు నుంచి బయటకు వచ్చేయాలి. బయటికి వచ్చేదాకా మనం భగవంతుని యొక్క విషయాలు, భగవంతుని యొక్క కథలు, భగవంతుని యొక్క రూపగుణ విభూతులు అన్నీ వింటూనే ఉండాలి. ఏముంటే మన మనసులో అవిద్య ఉంటుంది, అసూయ ఉంటుంది, ఇతరుల మీద రాగం ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఇవన్నీ పోతేనే కానీ భగవంతుని యొక్క పాద పద్మాల మీద స్థిరమైన భక్తి మన మనసులోకి రాదు. మరి అవన్నీ పో అంటే పోతాయా? మనం పోనే కొద్ది వెనక్కు చూచుకుంటాయి. మనం ఎంత ఇవాళ అసలు మనం ఎవ్వరి మీద కోపగించుకోకూడదు, ఇవాళ అసలు అబద్ధాలు ఆడకూడదు అంటే ఏమిటో ఆ రోజే, రోజు కంటే 10 రెట్లు ఎక్కువ కోపం వస్తుంది. ఆ రోజే ఎప్పుడు చెప్పని అబద్ధాలన్నీ ఆ రోజే చెప్తాం. అది ఒక పరీక్ష అన్నమాట, ఒక మాయ. అంతలాగా మనల్ని ఈ సంసార చక్రంలో పడి బయటికి రాకుండా చెయ్యాలని అసుర శక్తులు మనల్ని ప్రయత్నిస్తూ ఉంటాయి. మనం ఏం చెయ్యాలి? ఈ మననాత్ త్రాయితే ఇది మంత్ర అంటాం కదా, అందుకని ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. భగవంతుని యొక్క రూపగుణ విభూతులు, భగవన్నామ సంకీర్తన, భగవంతుని యొక్క రూపాన్ని కానీ ఏదైనా సరే భగవత్ కథలని కానీ మననం చేసుకుంటూ ఉండాలి. మననం చేసుకుంటేనే అవి పోతాయి. అలా మననం చేసుకోవాలంటే అస్తమానం రామ 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 అంటే 10 సార్లు అన్నకి రామ రామ అంటే విసుగొస్తుంది. అందుకనే మనకి విష్ణు సహస్రనామాలు పెట్టారు. విష్ణు సహస్రనామాలు అంటే గబగబా వచ్చి కూర్చొని చదువుతాం. ఎందుకంటే విష్ణు సహస్రనామాలు చదివితే పుణ్యం కాబట్టి. ఆ రకంగా అయినా చదువుతున్నాంగా, అది కూడా మననమేగా. అలాగే సామూహిక విష్ణు సహస్రనామంలో కూర్చుని బోళ్ళన్ని సార్లు చదువుకోమంటే హాయిగా 11 సార్లు చదివితే మంచిదా అంటే 11 సార్లు చదివామంటే 11 × 108 8,000 సార్లు చదివినట్టు. అలా ప్రతిసారి అలా అనుకుంటూ ఉంటే అర్థం తెలిసి చదవనివ్వండి, తెలియకుండా చదవండి, ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మీరు నీళ్ళల్లో తెలిసి దూకినా తెలియకుండా దూకినా బట్టలు తడుస్తాయా తడవా? నిప్పు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుందా కాలదా? పాపం వెర్రిమొహంది తెలియక ముట్టుకుందిలే నేను కాల్చనులే అని అనుకుంటుందా? అలా అనుకోదుగా. అంటే భగవన్నామాన్ని అర్థం తెలుసుకుని మీరు పలికినా, అర్థం తెలుసుకోకుండా మీరు పలికినా ఖచ్చితంగా ఫలితం వచ్చే తీరుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మనసులో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ పోవాలి అంటే మనం విన్నదాన్ని మననం చేసుకుంటూనే ఉండాలి. మనం ఏమనిపిస్తుందంటే మనకి ఈర్ష్య, ఇతరులకి అపకారం చెయ్యాలన్న ఆలోచన, అసూయ, ద్వేషము, ఈ గుణాలు ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటాయి. బహుశా మనం పైకి ఇలా ఉన్నా మనసులో ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళకి ఏదో ఉంది, మనకి లేదు, ఈర్ష్య. అప్పుడు ఏం చేయాలి? వాడు మనవాడేగా, మన స్నేహితురాలేగా, తనకుంటే ఒకటి నాకుంటే ఒకటి ఏమిటి, తనకుంటే నాకున్నట్టే అనుకున్నాం అనుకోండి, అసూయ మీ దరిదాపుల్లోకి రాదు. అలాగే ఎదుటివాడు ఎవరైనా మీకు అపకారం చేయి తలపెట్టినా మనం ఊరుకోలేము. నిజంగా మనిషి యొక్క సహజ గుణం ఏంటంటే వాడు ఒకటంటే మనం 2 అనేస్తాం. వాడు ఒకటంటే ఫోన్లే అంటే అన్నాళ్లే, ఆ ఒక్కసారికి అనుకుని చూడండి, వాడే పశ్చాత్తపడి మన దగ్గరకు వచ్చి సారీ చెప్తాడు. అలా కాకుండా అవతల వాడు ఒకటంటే మనం 2 అన్నాం అనుకోండి, వాడు 4 అంటాడు, మనం 8 అంటాం. గొడవ ఏమవుతుంది? పెద్దదైపోతుంది. పెద్ద కొట్టుకుండేదాకా వెళ్ళిపోతారు. ఏముండదు కారణం, చిన్న కారణం కొట్టుకుండేదాకా వెళ్ళిపోతుంది కదా. అవతల వాడు ఏదో అన్నాళ్ళు అని చెప్పి మనం సరిపెట్టుకుని ఊరుకుని నోరు మూసుకుందాం అనుకున్న ఒక్క క్షణం నోరు మూసుకోగలిగితే, ఆ ఒక్క క్షణం నోరు మూసుకోగలిగితే బంధాలు నిలబడతాయి. లేకపోతే ఎటువంటి బంధమైనా, అది తల్లిదండ్రుల బంధం అయినా సరే విచ్ఛిన్నం అయిపోతుంది. అలా మనం ఏం చేయాలి? ఎదుటివాడు మనకి శత్రువు, వాడికి అపకారం చెయ్యాలి అని తలపు వచ్చినప్పుడల్లా లేదు లేదు వాడు నాకు మిత్ర సమానము, నేను ప్రతీకారం తీర్చుకోను అని వాడి మీద మీరు దయ చూపించారనుకోండి, శత్రుత్వం మీకు లేదు. అవతల వాడికి ఉంటే ఉండవండి, మీరు తీసేయండి మనసులోంచి. వాడు కొన్నాళ్ళకి అవతల వాడు కూడా తెలుసుకుని మీ మంచితనాన్ని గ్రహించి వాడే మీ దగ్గరికి వస్తాడు. అలా మనసులో కొంత మాలిన్యం తొలగిపోతుంది. ఎప్పుడు జరుగుతుంది ఇది? మీరు పదే 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 భగవన్నామస్మరణ చేస్తే ఇలాంటి బుద్ధి వస్తుంది అనమాట, మంచి ఆలోచన వస్తుంది అనమాట. అలాగే అసూయ, ఎదుటివాడు బాగా కాస్త డబ్బు సంపాదించగానే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాం మనం మనసులో, చూసావా మన ఎదురుగుండగానే తిరిగాడు వీడు, అప్పుడే 10 అంతస్తులు మేడ కట్టేశాడు. అసూయ. అది అబ్బాయి వాడు మనవాడేగా, వాడు కడితే ఒకటి మనం కడితే ఒకటి, ఏంటి మనం అందరూ రావద్దన్నాడు ఏంటి ఇంటికి, పదండి అందరం కలిసి వెళ్ళి చూసేద్దాం, అసూయిపోతుంది, వెంటనే పోతుంది అసూయ. అలాగే నిందించడం, వాడు నిందించకుండా వాళ్ళే సరదాగా తిట్టేళ్ళే, జోక్ కిడ్డింగ్ అంటాం కదా, జోక్ చేసామంటాం కదా, అది మనం జోక్గా తీసుకోగలిగితే అవతల వాడి మీద పగ ప్రతీకారం ఏమీ ఉండదు. క్రమంగా అలాంటి గుణాలు మనం కనుక అలవాటు చేసుకుంటే,
అలాంటి పద్ధతి కనుక అలవాటు చేసుకుంటే ఈ 4 గుణాలు ఏదైతే ఇతరులకి కీడు చెయ్యాలన్న తలంపు, ఈర్ష్య, అసూయ, ద్వేషము ఏవైతే ఉన్నాయో అవన్నీ మన మనసులోంచి క్రమంగా పోతాయి. ఎప్పుడైతే మన మనసులోంచి క్రమంగా పోయాయో వెంటనే కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఈ రోజు పడుకున్నటువంటి స్త్రీ ఎలాంటి స్త్రీట? కృష్ణుడే వస్తాడులే, కృష్ణుడు అంటే చాలా ఇష్టం, కృష్ణుడే నన్ను తీసుకెళ్ళడానికి వస్తాడులే అని ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక చింతనలో ఆయన కోసం ఎదురు చూస్తూ పడుకున్నటువంటి స్త్రీ. పైగా కృష్ణుడికి ఈవిడంటే ఎంత ఇష్టం అంటేట, వీళ్ళ గోష్ఠిలో ఆవిడ కనుక లేకపోతే కృష్ణుడు వీళ్ళ మొహం చూడట అంత ఇష్టం అంటే కృష్ణుడికి అమ్మాయి అంటే. అందుకని చెప్పి ధైర్యంగా పడుకుని ఉందన్నమాట. అలా ఆమె లేకపోతే కృష్ణ సాన్నిధ్యానికి వెళ్ళేటంతటి యోగ్యత మాకు లేదు. ఆవిడ ముందర పెట్టుకోకుండా మనం కృష్ణ సాన్నిధ్యానికి వెళ్ళే అర్హత మనకు ఉండదు. ఆవిడ ముందుంటేనే మనం కృష్ణ సాన్నిధ్యానికి ఒక సర్టిఫికెట్ వస్తుంది వెళ్ళొచ్చు అని. మనకు అంటాం కదా, మన ఇది అపాయింట్మెంట్ అనమాట. ఆవిడ ఉంటేనే మనకి అపాయింట్మెంట్ ఇస్తాడు కృష్ణ పరమాత్మ. ఆవిడ లేకపోతే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. అందుచేత ఆవిడ ఖచ్చితంగా ఉండాలి. అటువంటి గోప బాలికని ఈ రోజు పాసురంలో లేపుతున్నారు మన గోదా గోపికలంతా కూడా. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని అప్పుడు మనం విషయంలోకి వెళ్దాం. 8వ పాసురం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం కీజ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరు వీడు மேவான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாரா எந்தருளேல் ஒரும்பாவாய் ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఈ రోజు 8వ పాసురంలో కీజ్వానం. ఇప్పటిదాకా తెల్లవారిండానికి ఆ శబ్దాలు ఈ శబ్దాలు ఆ గుర్తులు ఈ గుర్తులు చెప్పిందా? ఈ రోజు కొన్ని రకమైనటువంటి గుర్తులు చెప్తారు. ఏమంటున్నారంటే, అమ్మా తూర్పు తెల్లవారిపోతోంది, నువ్వు చూడు తూర్పు దిక్కులో అప్పుడే వచ్చేస్తున్నాయి వెలుగురేఖలు, మీరు లేచి రావాలమ్మా, లోపల ఉన్న బాలిక బయటికి రా అంటే. నిన్న చూడండి తేజస్సాలి నేను పిలిచాం కదా, అంటే దీంట్లో తేజస్సాలురు కూడా ఉన్నారు. మనం ఇక్కడ చీకట్లో నుంచి టార్చ్ చేసామనుకోండి, బ్యాటరీ లైట్ ఎదురుగుండగా ఉన్న వస్తువు మీద, అక్కడ మీకు వెలుగు కనబడుతుంది కదా. అలాగా ఏం కాదర్రా, మీకు కృష్ణుణ్ణి ఎప్పుడెప్పుడు కలవాలన్న ఆతృత ఉంది కదా, ఆతృతతోటి మీ మొహాలన్నీ కూడా వెలుగు విరజిమ్మేస్తున్నాయి. ఆ వెలుగు ఎదురుగుండగా ఆకాశంలోకి వెళ్ళి పడుతుంది తూర్పు దిక్కున. అది మీకు తూర్పు దిక్కు తెల్లవారింది అని అనిపిస్తోందర్రా, అంతేగాని నిజానికి తూర్పు దిక్కు తెల్లవారలేదు. మీ మొహాలలో మీద పడేటటువంటి వెలుగే మీకు అలా అనిపిస్తోంది అని చెప్తుంది. దీంట్లో ఏంటా వెలుగు? ఎవరికైనా చూడండి, మనసులో రాజస తామస గుణాలు పోయి సత్వగుణము పైకి వస్తూ ఉన్నప్పుడు మనకి కొన్ని రకాలైనటువంటి అనుభూతులు వస్తాయి. మరి రాజస తామస గుణాలు అంటే ఏంటి, సాత్విక గుణం అంటే ఏంటి? సత్వగుణం అంటే సర్వకాల సర్వావస్థల యందును భగవంతుని మీదే మన మనసు నిలుపుకొని ఉండడం, అలాగే మంచి మాట్లాడడం, ఎదుటి వాళ్ళకి ఉపకారం చెయ్యాలనుకోవడం, అందరితోనూ కలిసిమెలిసి ఉండడం, ఇవన్నీ కూడా సాత్వికమైనటువంటి గుణాలు. రాజస తామసిక గుణాలంటే మంచి సెంటు గింటు వేసేసుకుని హాయిగా మంచి పూల రంగుల్లా తయారవడం, అవి రాజస గుణాలు అనమాట. అందరి మీద పెత్తనం చెయ్యాలనుకోవడం, అందరి మీద అథారిటీగా ఉండడం. అలాగే తామస గుణాలంటే బద్ధకంగాను సోమరితనంగాను, స్నానం చేయకుండా శుభ్రంగా లేకుండా అపరిశుభ్రంగాను, ఇవన్నీ రాజస తామస గుణాలు. మంచి మంచి ఆహారం తినాలనుకోవడం కూడా రాజస గుణమే. అలాగే నిషిద్ధమైనటువంటి ఆహారం అంటే ఏదైతే ఇప్పుడు అందరూ కూడా తినకూడదు అని చెప్తున్నారో అవి తినడం తామస గుణం. ఇవేమీ లేకుండా ఉండడమే సాత్విక గుణం. అలా సత్వగుణ సంపన్నులుగా ఉండడమే తూర్పు తెల్లవారడం అంట. అంటే మనలో ఈ భగవంతుణ్ణి పొందాలి, భగవన్నామ సంకీర్తన చెయ్యాలి, భగవంతుని వైపుకి నడవాలి అన్న ఆలోచనే సాత్విక గుణం. అలా వచ్చిన వాళ్ళందరూ కూడా సత్వగుణ ప్రధానంగా ఉన్నవాళ్లే. అంటే భగవంతుని తలుచుకోవడమే సత్వగుణానికి మొట్టమొదటి మెట్టు అన్నమాట. వీళ్ళందరికీ అదే చెప్తుంది లోపల ఉన్న తల్లి. అబ్బాబ్బా అలా కదర్రా, మీ మొహంలో కనబడేటటువంటి సాత్వికమైనటువంటి ఆ గుణాలు ఉన్నాయి కదా, అవే తేజస్సులాగా కనబడుతున్నాయి తప్పితే ఎదురుగుండగా మీకు తెల్లవారడం అనడానికి అది గుర్తుగా అంటే నేను ఒప్పుకోను, ఇంకోటి ఏదైనా చెప్పండి అంటుంది. వీళ్ళు ఏమంటారు? ఎరుమై సిరివీడు,
మేవాన్ పరందనగా నబ్బే. అలా కాదు, ఇక్కడ 5 లక్షల మంది గోప బాలికలు ఉన్నారుగా, అందరికీ పాడి పంటేగా అక్కడ ఉన్నటువంటి జీవనాధారం. అక్కడ వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి గేదెలట చిన్న బీడికి వెళ్తున్నాయట. చిన్న బీడు అంటే పాలు పితకడానికి ముందర అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, దగ్గరలో ఉన్నటువంటి పంట పొలాలకి చేలుగట్లకి పంపేస్తారట. అవి అక్కడ మేత మేసి ఇంటికి రాగానే పాలు పితుక్కుంటారు. పాలు పితకడం అయిపోయాక ఆ తర్వాత వీళ్ళని దూరంగా అడవుల దగ్గరికి తోలుకుపోతారట. అంటే ఇంక మళ్ళీ వెనక్కి రావడం అంటూ ఉండదు, మళ్ళీ సాయంకాలమే వస్తాయి వెనక్కి. అంటే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మినీ బ్రేక్ఫాస్ట్ అనమాట. అవి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లో యజమానికి పాలు ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతాయి, లంచ్ చేయడానికి అడవులకు వెళ్ళిపోతాయి అనమాట. అది అలా గేదెలు కూడా పొద్దున్నే వెళ్ళిపోతున్నాయి, చిన్న బీడికి వెళ్తున్నాయి గేదెలన్నీ కూడా. కావాలంటే చూడంటే లోపల ఉన్న గోప బాలిక అంటుంది, ఏమర్రా మీరు ఒకళ్ళ ఇద్దరా, 5 లక్షల మంది గుంపుగా ఉన్నారు, మీరు చీకట్లో కదా వెళ్తున్నారు, ఆ గుంపుకి నీడ పడుతుంది కదా, చీకటి గుంపులు అవి మీకు గేదెల బీడుల్లా కనబడుతున్నాయి. ఒకళ్ళ ఇద్దరు నుంచుంటేనే నీడ కనబడుతుంది కదా, 5 లక్షల మంది గోపికలు ఊహించుకోండి ఇదంతాను. ఆ ఊహించుకుంటే వాళ్ళ నీడ పడింది అనుకోండి అటువైపుకి, మనం వెనకాల లైట్ వేస్తే ముందుకు నీడ పడుతుంది కదా, అవి ఎలా ఉంటుంది, చీకటి గుంపులా ఉండదు, అది అలా అనిపిస్తుందర్రా. అంతేగాని అది గేదెలు బీడికి వెళ్ళడం అన్నది గుర్తే కాదు, మీ మొహాలే అలా కనబడుతున్నాయి తప్పితే గేదెలు చిన్న బీడికి వెళ్ళడం అన్నది కాదు. మరి ఇక్కడ గేదెలను ఎందుకన్నారు? గేదెలు అంటే ఏంటి, పశువు కదా, పశువుకి జ్ఞానం ఉంటుందా? తామస గుణం ఎక్కువ ఉంటుంది పశువుకి కదా. అంటే తామస గుణం కలిగినటువంటి గేదెలే అవి తినడమే ధ్యేయంగా పెట్టుకుని వాళ్ళ యొక్క గోల్ అయినటువంటి ఆ గడ్డి దగ్గరికి వెళ్ళిపోతున్నాయే, అలవాటు అయినట్టుగా వెళ్ళిపోతున్నాయే. మనం సాత్విక గుణం ప్రధానంగా ఉన్నాం, మనకి ఇప్పుడు పరమాత్మవే పడుగులు వేయడం మొదలు పెట్టాం. మరి ఏ జ్ఞానం లేని గేదెలే వెళ్తున్నప్పుడు మనకు అన్ని తెలుసు కదా, మనం ఎందుకు వెళ్ళకూడదు, మనం కూడా వెళ్ళాలి కదా. అది చెప్తోంది అమ్మవారు. ఏ జ్ఞానము లేని గేదెలు వెళ్ళడమే పరమావధిగా పెట్టుకుని గడ్డి మేయడమే తమ జీవిత ఆశయంగా పెట్టుకుని వెళ్ళి గడ్డి మేయడానికి వెళ్తున్నాయే. కానీ మనం ఏం చెయ్యాలి, మనకి అన్నీ తెలుసు అనుకుంటున్నాం, పైగా జ్ఞానవంతులం, పైగా సత్వగుణం ఉద్భవించింది, ఇలాంటి పరిస్థితిలో ఉన్న మనము ఇంకెంత వేగంగా వెళ్ళాలి పరమాత్మను చూడడానికి. కాబట్టి పరమాత్మను చూడడానికి మనందరం కలిసి వెళ్ళాలి రావమ్మ. ఇక్కడ మనకి 2 రకాల దశలు ఉంటాయి, బాహ్య దశ, అంతర్దశ. మన బాహ్యంలో ఉన్నటువంటి చీకటలు ఏంటి, అజ్ఞాన అంధకారం. మన మనసులో ఉన్న చీకటలన్నీ ఏంటి, అజ్ఞాన అంధకారం. అది మనలో ఎప్పుడైతే సాత్విక గుణం స్టార్ట్ అయిందో వెంటనే ఆ చీకట్లు నెమ్మదిగా తొలగిపోయి భగవంతుని వేపిక మన మనసు లగ్నం చేయడమే ఇది గుణం అనమాట. అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే పశువుల్ని దూరంగా తరిమేసి జ్ఞానము భగవద్భక్తి అన్నటువంటి మన మేత ఎవరు, కృష్ణ పరమాత్మ. వాటి మేత గడ్డి అయితే మన మేత శ్రీకృష్ణ సంశ్లేషణం. కృష్ణుణ్ణి ఎప్పుడెప్పుడు కలవాలంత ఆతృత ఉంది చూసారా, అదే మన మేత. మనం కూడా కృష్ణ పరమాత్మని కలవడానికే ధ్యేయంగా పట్టుకుని వెళ్ళిపోవాలి అని చెప్తోంది మన గోదాతల్లి ఇక్కడ. అంటే ఎప్పుడైనా సరే భగవంతుని యొక్క దివ్యనామ సంకీర్తనలు చేస్తున్నప్పుడు కానీ, గురూపదేశాలు తీసుకుంటున్నప్పుడు కానీ ఆ భగవంతుని గురించి పదే 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 వింటేనే మన మనసులో స్థిరమైన భక్తి కుదురుకుంటుంది. ఆ కుదురుకున్న స్థిరమైన భక్తి చెల్లా చెదరు అయిపోకుండా నిరంతరము ఆ గుణనామాలని గుణ సంకీర్తనాలని చేసుకుంటూ ఉండాలి. బయట అందరికీ వినిపించేలా చప్పట్లు కొడుతుందో భజన చేస్తుందో చేయలేకపోయినా మన మనసులో చేసుకోగలంగా. ఏ పని చేసుకుంటున్నా కృష్ణ 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 రామ 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 శివ 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 ఏదో ఒక నామాన్ని పట్టుకోగలంగా. దానికి పెద్దేమో మనం మొయ్యక్కర్లేదు, ఎవరింటికి ఏమో వెళ్ళక్కర్లేదుగా, మన ఇంట్లో మనం ఉండి చేసుకోవచ్చు కదా. అలా గనక చేసుకుంటే మన చిత్తాన్ని అంటుకున్నటువంటి ఈ తామస ప్రవృత్తి గాని రాజస ప్రవృత్తి గాని అవన్నీ కూడా పోతాయి. అంటే భగవంతునికి వెళ్ళడానికి ఇంకా మార్గం సులువైపోతుంది అనమాట. అయితే లోపల ఉన్నటువంటి తల్లి అంటుంది, ఏమర్రా మీకేనా తెల్లవారినట్టుగా అనిపిస్తోంది, చుట్టుపక్కల ఇంకా ఎవరైనా ఉన్నారా మీకు సాయం పెట్టేవాళ్ళు? అంటే మనం తెల్లవారింది అంటే తెల్లవారింది అనేవాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీరే చెప్పేస్తున్నారు ఈ కథలన్నీ అంటే, అబ్బబ్బే మిక్కుళ్ళ పిల్లగలం పోవాన్ పోగిందారే. అదేంటమ్మా, ఈ 5 ఇంతమంది ఇళ్లలో చాలా మంది వెళ్తున్నారు, చాలా మంది అదే పనిగా వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తుంటే ఆపేసి నిన్ను పిలుచుకురావడం కోసం నీ గుమ్మం దగ్గరికి వచ్చాం. వెళ్ళిపోతున్న వాళ్ళందరూ ఉండండర్రా, మన పిల్ల రావాలి ఇంకాను అని చెప్పి ఆపి మరీ వచ్చావమ్మ నీ దగ్గరికి. అందుచేత
చాలా మంది వెళ్ళిపోతున్నారమ్మా, మేము ఒక్కలమే కాదు. ఆ వెళ్ళడం కూడా ఎలాగట, వెళ్ళడమే చాలా ఆనందము అనుకునేలా వెళ్తున్నట్ట. తిరుపతి ప్రయాణం పెట్టుకుందాం మనం. తిరుపతి మెట్లెక్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం కదా మనకి. ఎక్కుతున్నాం, ఎక్కడమే ఎంతలా ఎక్కుతాం. ఆహా, ఈ మెట్లు ఎక్కడమే మనకి చాలా అదృష్టం. ఎంత పుణ్య కర్మ చేసుకుంటే ఈ తిరుపతి మెట్లు ఎక్కగలుగుతున్నాం అంటే వెళ్ళడమే ఒక ఆనందంగా. అలా వాళ్ళు కూడా అలా వెళ్ళిపోతున్నట్ట. ఇంకా ఇంకా బాగా తెలియాలి అంటే అక్రూరుడు మనకి మహాభారతంలో అక్రూరుల వారు యొక్క ప్రస్తావన వస్తుంది. అక్రూరుల వారు ముందర శ్రీకృష్ణ పరమాత్మకి ఎగనిస్ట్ గానే ఉండేవారు. కంసుడికి మంత్రి కదా, కంసుడి వైపు మరి రాజుగారి వైపే మాట్లాడాలి. ఒక మంత్రిగా తన ధర్మం అది, తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రాజుగారి దగ్గర ఉన్నాడు కాబట్టి అటువైపే మాట్లాడాలి. కాలక్రమంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార రహస్యాన్ని తెలుసుకున్నవాడే కృష్ణ భక్తుడిగా మారిపోయాడు. కానీ ఒక మంత్రిని అకారణంగా జైల్లో పెట్టడం ఎలాగా? అంచేత అక్రూరుడి చేతే కృష్ణుడికి ఎగనిస్ట్ గా చాలా పనులు చేయిస్తూ ఉండేవాడు కంస మహారాజు. ఈ కంసుడు ఒక రోజు ఏం చేశాడు, మనం వెళ్ళి పిలిస్తే కృష్ణుడును బలరాముడు రాకపోవచ్చును రేపల్లి నుంచి, అలా కాకుండా అక్రూరుణ్ణి పంపిస్తే ఆ బలరామకృష్ణుల్ని రమ్మని చెప్పి, అంచేత ఈ అక్రూరుణ్ణి బలరామకృష్ణుల్ని మధురకి ఆహ్వానించు అని చెప్పి పంపించాడు. ఎందుకని మధురకి ఆహ్వానించమన్నాడు? ఏముంది, వాళ్ళిద్దరికి ప్రమాదం కలిగించేస్తే తన శత్రువుని తొదముట్టిచ్చేస్తే తనకు అడ్డుపోతుందని కంసుడు ప్లాన్. వెంటనే అక్రూరుడు చాలా ఆనందపడ్డాడు. కారణం ఏదైతేనేమి తనకి కృష్ణ పరమాత్మను చూసే భాగ్యం కలుగుతుందిగా. అందుకని కృష్ణుణ్ణి ఎప్పుడైతే మధురకి ఆహ్వానించమన్నారో కృష్ణుడి దగ్గరికి పోవడమే ఆనందంగా, అది తన భాగ్యంగా భావించుకుని ఆనందంగా ఎలాగైతే వెళ్ళాడో ఈ గోపికలు అలా వెళ్ళారట. ఇంకా ఏంటిట, శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేక ముహూర్తం పెట్టారు. జరిగిందా? జరగలేదు. అరణ్యవాసం ఏర్పాటు చేయబడింది. అరణ్యానికి వెళ్ళిపోయాడైనా. ఆ సమయానికి భరతుల వారు అక్కడ లేరు. పాప ఆయన వచ్చేసరికి అంతా రాజ్యం అంతా చిందరవందరగా కళావిహీనంగా ఉంది. ఏంటా విషయం అంటే ఇది చెప్పారు. వెంటనే భరతుడు ఉన్న ఫలంగా అన్నగారిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎలాగైనా బతిమాలో బామాలో కాళ్ళ మీద పడో ఎలాగలాగా అన్నగారిని వెనక్కి తీసుకొచ్చేసి రాజ్యం అన్నగారి చేతిలో పెట్టేయాలని. పాపం భరతుడు వెళ్తున్నప్పుడు భరద్వాజ మహర్షి చెప్తారు, ఎక్కడున్నారంటే అలా చిత్రకూట పర్వతం మీద ఉన్నారు. చిత్రకూట పర్వతం మీద ఉన్నటువంటి శ్రీరామచంద్రుణ్ణి కలుసుకోవడానికి ఎంత ఆనందంగా భరతుడు వెళ్ళాడో, అలాగే బలరామకృష్ణుల దర్శనాన్ని కలుగుతోందని చెప్పి ఎంత ఆనందంగా అక్రూరుడు వెళ్ళాడో, అలాగా ఊళ్ళో ఉన్నటువంటి గోపబాలికలందరూ కూడా కృష్ణ పరమాత్మ దర్శనార్థం వెళ్ళిపోతున్నారట. అలా వెళ్తున్నారు అని చెప్తోంది. అలాంటి వాళ్ళను కూడా ఆపి, అంటే కృష్ణుడి కోసం మేము వెళ్తున్నాము అన్న ఆనందంతో వెళ్తున్న వాళ్ళని కూడా ఆపి వెనక్కి తీసుకొచ్చామమ్మా, ఆగమని చెప్పి మేము మీ ఇంటికి వచ్చాము అంటే లోపల ఉన్నటువంటి బాలిక అంటుంది, అందరూ వెళ్ళిపోయారుగా ఇంక నేనెందుకు, మీరు అందరూ కలిసి వెళ్ళిపోండి, మీరు కూడా ముందుకు వెళ్ళిపోండి వాళ్ళతో పాటు అంటుంది. అబ్బెబ్బెబ్బే, ఇంకా నయమే, మేము అందరం వాళ్ళ ఆనంద పారవస్యంతో వెళ్ళిపోదాం అనుకున్నారు. నువ్వు ఎప్పుడైతే గుర్తొచ్చావో టక్కుమని ఆగిపోయారు. అసలు మాకు కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం కాదు ముఖ్యం, నీ గుమ్మం ముందర నిలిచి ఉండడమే ముఖ్యం. ఇది వైకుంఠం ముందు కూడా నిలిచినా కూడా మాకు అంత ఆనందం రాదు, నీ గుమ్మం ముందు నిల్చుంటేనే మాకు ఆనందం వస్తుంది. అందుచేత అంత ఆనందంగా ఉన్నామమ్మా, నిన్ను తీసుకెళ్లకుండా వెళ్తే కృష్ణుడు మా మొహం అయినా చూస్తాడా, మా వంకైనా చూస్తాడా, నువ్వు మాతో రావాల్సిందే. అదీగాక మేము ముందే ప్రతిజ్ఞ చేసాం, మా పెద్దలు చెయ్యని పనుల్ని మేము చెయ్యము అని ముందు ప్రతిజ్ఞ చేసాం. మా పెద్దలు ఏం చెప్పారు, నలుగురితో కలిసి వెళ్ళండి రా అన్నారు. ఒక్కళ్ళు రాకపోయినా వదిలేమని చెప్పలే. అందుకని వాళ్ళు చెప్పని పని మేము ఎందుకు చేస్తాం, వాళ్ళు నలుగురితో కలిసి వెళ్ళమన్నారు కాబట్టి నిన్ను కూడా తీసుకునే వెళ్తాం, మేము మా ప్రతిజ్ఞను ఎప్పుడు దాని మీద, అది మనకు నేర్చుకోవాల్సిన విషయం. మనం ఎన్నో సంకల్పాలు చేసుకుంటాం, ఎన్నో కమిట్మెంట్లు పెట్టేసుకుంటాం, ఎన్నో ఓట్లు పెట్టేసుకుంటాం. 2 రోజులు బాగానే పాటిస్తాం, 3వ రోజు నుంచి అది వీగిపోతుంది. ఎందుకని అది మాయ, మనకు ఓపిక లేకపోవడం కాదు, భగవంతుని యొక్క పరీక్ష అది. అంటే వీళ్ళు ఎంతకాలం వీళ్ళ మాట మీద నిలబడగలరు, దానికోసం మనం అవసరమైతే లేని ఓపిక తెచ్చుకునైనా పోరాటం చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ప్రకృతి మనకి సహకరిస్తుంది. నువ్వు మొట్టమొదట్లోనే వీగిపోయి కింద పడిపోయావు అనుకో, ఇంకంతే, మన ప్లాన్ అంతా పోయినట్టే కదా, మన సంకల్పం చెడిపోయినట్టే కదా, మనం అబద్ధం ఆడినట్టే కదా, దోషం మనకు వచ్చినట్టే కదా. వీళ్ళు అదే చెప్తున్నారు, మేము చేసిన ప్రతిజ్ఞని ఎప్పుడూ కూడా తప్పము, ఆడిన మాట తప్పం. మేము ఏదైతే ప్రతిజ్ఞ చేశామో దాని ప్రకారమే నిన్ను కూడా తీసుకునే వెళ్తాం. నిన్ను ఎదురుగా పెట్టుకుని పెద్దవాళ్ళైన జ్ఞానులైన వాళ్ళని, అంటే ఇక్కడ జ్ఞానులంటే ఇంకొకటి, ఈ 10 మంది ఎవరు, భగవంతుని చేత ప్రేమించబడేవాళ్ళు. మనం భగవంతుణ్ణి ప్రేమించేవాళ్ళం, మనం భగవంతుణ్ణి ప్రేమించిన అవతల వాళ్ళు మనం ప్రేమించాలిగా.
మనం దేవుడిని ప్రేమిస్తున్నాం, దేవుడు కూడా మనల్ని ప్రేమించాలిగా. దేవుడు కూడా మనల్ని ప్రేమించాలంటే మనం ఎంత ఉత్తమోత్తమైన పనులు చేయాలి, లేకపోతే ఇష్టం అయ్యేలా ఎలా ప్రవర్తించాలి? భగవంతుడి చేత ప్రేమించబడే గొప్ప బాలిక అనమాట ఈ బాలిక. ఈ బాలికే కాదు, లేపుతున్న 10 మంది వాళ్ళు అంతే, భగవంతుని చేత ప్రేమించబడేటటువంటి బాలిక. కాబట్టి నిన్ను ఎలా వదిలేస్తామమ్మా? నిన్ను వదలం. నువ్వు మా ముందుంటేనే మా గోష్ఠికి ఒక అలంకారం, నిన్ను కూడా తీసుకునే మేము వెళ్తాము అంటే అప్పుడు అంటుంది, ఏమర్రా ఇంతమంది ఉన్నారు కదా, నేను ఒక్కదాన్ని రాకపోతే అసలు మీకు అంత పట్టుదల ఏంటి నేను రావాలని? వదిలేసి పోవచ్చుగా. 5 లక్షల మంది గోపికల్లో నేను ఉంటే ఎంత, లేకపోతే ఎంత? అంత పట్టుదల ఎందుకర్రా? వీళ్ళ మనసులో ఏముందో తెలుసుకుందామని అంటుంది. వీళ్ళకి అర్థమైంది, ఓ కుతూహలం గలదానా, అంత కుతూహలం ఏంటి మీకు మా మనసులో ఏముందో తెలుసుకోవాలని? కోదుకలముడయ్య పావా ఎళుందిరాయ్, ఓ కుతూహలం కలిగిందని చెప్తున్నాను విను. ఎందుకంటే మేము ఇలా కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం కదా, వెళ్ళిపోతున్నప్పుడు నీ వాకిలి దగ్గర నుంచి నిన్ను తీసుకుని వెళ్తేనే కృష్ణుడు మా మొహం చూస్తాడు. కాబట్టి నీ వాకిలిలో నిల్చడం, నిన్ను పిలుచుకుని వెళ్ళడం, నీ దగ్గర ఉండడం అది మాకు సౌభాగ్యం. కాబట్టి మేము ఉన్నామమ్మా. మేము శ్రీకృష్ణ పరమాత్మకు నువ్వు ఎంతటి ముఖ్యమైన దానో తెలుసు మాకు. అంతటి ముఖ్యమైన దానివి కాబట్టి నీ దివ్య చరణాల దగ్గర, లేకపోతే నీ గుమ్మం ముందు రావడమే కాదు, వచ్చి నిల్చోవడమే మా భాగ్యం కింద భావించి వచ్చి నిల్చున్నాం. కృష్ణ పరమాత్మ నువ్వు లేకపోతే మా మొహం కూడా చూడ్డు. కృష్ణ పరమాత్మ నువ్వు లేకపోతే ఉండలేడు కూడా. కృష్ణ పరమాత్మ ఉండలేడు కూడా నువ్వు లేకపోతే. అందుచేత అతనికి నీ ఎడల ఎంత ఇంట్రెస్టో మాకు తెలుసు కదా. అతనికి నువ్వంటే చాలా ఇష్టం, కృష్ణ పరమాత్మకు నువ్వంటే చాలా ఇంట్రెస్ట్. మరి అది మేము తెలుసుకుని అతనికి ఇష్టమైన నిన్ను తీసుకెళ్ళకపోతే మా మొహం ఎక్కడ చూస్తాడు? మరి ఎవరింటికైనా వెళ్తే ఇష్టమైన వస్తువు లేకపోతే ఇష్టమైన మనుషుల్లో కూడా పెట్టుకెళ్తాం కదా మన పని సానుకూలం అవ్వాలంటే. మరి ఇష్టమైన వాడు ఈ గోప బాలికను తీసుకెళ్ళకపోతే ఇష్టమైన వాడు మన మొహం ఎలా చూస్తాడు? ఆ అమ్మాయి ఏదైనా ముందు ఆ అమ్మాయిని అడుగుతాడు కదా. అమ్మో, అయినా మనందరం స్త్రీలం కదా, మా బాధ నీకు తెలుసు కదా. స్త్రీ మనకి సఖ్యతగా ఉండాలి. ఒక స్త్రీ యొక్క బాధ ఇంకొక స్త్రీకే కదా తెలుస్తుంది. కాబట్టి నువ్వు వెంటనే రా. అంతేకాదు, మరి రావణాసురుని చెరలో అంతమంది స్త్రీలు ఉన్నారని చెప్పి తెలుసుకుని సీతమ్మ వారు తనకు తానే స్వయంగా రావణాసురుడి చెరలోకి వెళ్ళి వాళ్ళు విడిపించుకొచ్చింది. ఆ సీతమ్మ వారిని అందుకు కదూ నారీణాం ఉత్తమ వధువు అన్నారు. అందుచేత ఖచ్చితంగా మాకు సహాయం చేయవలసిందే, నువ్వు రావాల్సిందే. అంతేకాదు, నీకు స్త్రీకి ఉన్నటువంటి గుణాలన్నీ ఉన్నాయి కదా. మొన్నే చెప్పుకున్నాం మనం 3 ముళ్ళ గురించి. అంటే స్త్రీకి ఉన్న గుణాలేంటి? అనన్య శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము. ఈ 3 గుణాలు ఉన్నాయి కదా. ఆ 3 గుణాలు స్త్రీకి ఉండవలసిన గుణాలేంటి? మనం సర్వకాల సర్వావస్థల ఎందును శ్రీకృష్ణ పరమాత్మకే చెందినదానను. నేను శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పాదాలను తప్పితే ఇంకా ఏమీ కూడా ఆశించను, ఏమీ కూడా శరణు పొందను. అలాగే నేను ఎవరినైనా కావాలి అని చెప్పి కోరుకున్నాను అంటే అది శ్రీకృష్ణుడే. నాకు భోగ్య వస్తువు శ్రీకృష్ణ పరమాత్మే, శరణం పెట్టే వస్తువు శ్రీకృష్ణుడే, ఇంకా అన్ని శ్రీకృష్ణుడే. అలా 3 ఉత్తమమైనటువంటి గుణాలు ఉంటేనే మనం ఖచ్చితంగా, అంటే స్త్రీకి ఉండవలసిన ఈ 3 గుణాలు ఉన్నాయి కదమ్మా. అందుకనే మనం నువ్వు లేకపోతే మనం శ్రీకృష్ణ పరమాత్మ మా మొహం కూడా చూడ్డు. కాబట్టి లేచిరా. సరే లేస్తాను. లేచి నేను ఏం చెయ్యాలి? మీరు అందరూ ఉన్నారు కదా, నేను ఏం చెయ్యాలి చెప్పండి? ఇంకా నేను ఏం చెయ్యాలంటే పాడిపారేకుండు పాడాలి. మనం భగవంతుని యొక్క దివ్యనామ సంకీర్తన గురించి మనం పాడుకోవాలి. మనకి నిన్నటి రోజున ప్రామిస్ చేశాడు కృష్ణ పరమాత్మ, పరై అన్న వాద్య విశేషం ఇస్తానన్నాడు. ఆ పరై అన్న వాద్య విశేషం ఇస్తా అన్నప్పుడు మనకు లభించిన అవకాశం వదిలేసుకుంటామేంటి? ఆ వాద్య విశేషం తేవడానికి వెళ్తాం కదా, వెళ్తున్నప్పుడు పాడుకుంటూ వెళ్దాం. ఇన్నాళ్ళు మన రేపల్లి కూడా హిరణ్యకశిపురం అయిపోయింది. హిరణ్యకశిపుడు మనకి కథ తెలుసు కదా. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు తన రాజ్యంలో ఒక రూల్ పెట్టాడు, నారాయణ అని ఎవరైనా అంటే వాళ్ళనేమో చంపేస్తారని. అందుకని వాళ్ళు ఎవరు కూడా నారాయణ నామస్మరణ చేయలా. హిరణ్యక అంటే హిరణ్యకశిపుడు నామస్మరణ చేశారు. మన రేపల్లి కూడా నిన్నటిదాకా అలాగే ఉంది. కృష్ణ అంటే చాలా మనల్ని తీసుకెళ్లి నేలమాలిగలో పడేశారు. మనల్ని కృష్ణుని కలవడానికి కూడా వీలు లేదని చెప్పి ఒక కండిషన్ కూడా పెట్టారు. ఈ రోజు దాకా మనకి అవకాశం రానే లేదు. హిరణ్యక ఉపరానికి మనకి అసలు ఏమి సంబంధం లేకుండా, అంటే దగ్గర సంబంధం లాగా అక్కడ అలాగ పలకలేదో నారాయణ నామస్మరణ, ఇక్కడ కృష్ణుని యొక్క నామస్మరణ పలకకుండా చేసేశారు. కానీ ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది కదా. ఎవరైతే పలకద్దన్నారో, కృష్ణ నామస్మరణ చెయ్యొద్దన్నారో
వాళ్ళే ఇప్పుడు మనల్ని కృష్ణుడికి అప్పచెప్పేశారు. మరి ఇలాంటి అవకాశం వదిలేసుకుంటాం ఏంటి? నామస్మరణ చేసే అవకాశం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. కాబట్టి ఖచ్చితంగా నామస్మరణ చెయ్యాలి. ఎలుగెత్తి పాడదాం. ఎన్నో రోజుల నుంచి కృష్ణనామస్మరణ చేయకుండా ఆగిపోయాం. ఆగిపోతున్నప్పుడు మనకి ఎలా ఉంది? ఎండిపోయి ఉంది. అయ్యయ్యో కృష్ణుడు పలకలేదని చెప్పి ఒక లోటు ఉంటుంది కదా. అయ్యో నేను ముక్కోటి ఏకాదశి ఉపవాసం ఉండలేకపోయానే, చక్కగా అందరూ ఉన్నారు, నేను ఉండలేకపోయానే, అయిపోయింది, దాని గురించి బాధపడతాం కదా. అలా అయ్యో ఇన్ని రోజుల నుంచి అయ్యో నేను పాడలేకపోయిన లోటు ఉండిపోయింది కదా. ఆ లోటు తీరేలాగా ఎలుగెత్తి నామస్మరణ చెయ్యి. ఆ లోటంతా పోయేలాగా కృష్ణ నామస్మరణ చేద్దాం. అవకాశం వచ్చినప్పుడు జార విడుచుకోకూడదు. కాబట్టి ఇలా పాడుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మని చేరి లోకలికి ఏదైతే కావాలో పరాన్న వాద్య విశేషాన్ని వాళ్ళకి ఇచ్చేసి మనకేం కావాలి? కృష్ణ సంశ్లేషణం అది కావాలి, కృష్ణ కైంకర్యం అది కావాలంటే కృష్ణుడి యొక్క సేవ, కృష్ణుడితో కలవడం, కృష్ణుడితో మాట్లాడడం, కృష్ణుడి యొక్క సేవ చేసుకోవడం, ఇవన్నీ మనకు కావాలి. మనకు కావాల్సిన మనం తెచ్చుకుందాం, లోకంలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేద్దాం. అలా మనం చెయ్యాలి. పాడిప్పరేకుండు. అప్పుడు లోపల ఉన్నామంటుంది, ఏమర్రా మనం పాడినా అతడంత సులభంగా ఇస్తాడా ఏంటి? ఇస్తాడో ఇవ్వడో అంటే అయ్యయ్యో ఎందుకు ఇవ్వడు? మావాయి పిలందానై ఎలాంటి వాడు? గుర్రపు నోటిని చీల్చేశాడు. గుర్రపు నోటిని చీల్చాడు. ఎలాంటి గుర్రం అది? మళ్ళీ కంసుడు ఏం చేశాడు? అసురుడు గుర్రం రూపంలో పంపించాడు కృష్ణునికి ఇబ్బంది కలగజేయి అని. గుర్రపు రూపంలో అసురావేశం కలిగినటువంటి గుర్రాన్ని చంపాడు, దవడలు రెండు చీల్చేసి. ఎందుకోసం చంపాడు చెప్పండి? కృష్ణుడు వాళ్ళందరినీ రక్షించడానిక, తన కోసం చంపాడా? అందరినీ రక్షించడానికి కాదంటుంది గోదా తల్లి. మనల్ని రక్షించడానికి కాదు, తన కోసం తనే చంపాడు. ఎందుకని? తన శరీర అవయవాలైనటువంటి మనల్ని తను పొందాలి కాబట్టి. తన శరీరం మనం మొట్టమొదటి రోజు చెప్పుకుందాం, మనందరము కూడా కర్మవశాత్తు భూమి మీద పడిపోయాం. మనందరము కూడా పరమాత్మ యొక్క శరీర భాగాలు. ఆ శరీర భాగాలన్నీ కర్మవశాత్తు భూమి మీద పడిపోతే మళ్ళీ ఆ భూమి మీద పడిపోయినటువంటి తన శరీర అవశేషాలన్నింటినీ తన దగ్గరికి చేర్చుకునే బాధ్యత కృష్ణ పరమాత్మే. ఈ రోజు మనం ఇక్కడ భూమి మీద కొట్టుకుంటున్నామంటే చివరికి ఏదో ఆయన తిమ్మిని బొమ్మి చేసో, ఏదో ఒక సృష్టి కార్యాలు చేసో, ఏదో ఒక మహిమలు చేసో మళ్ళీ మనల్ని ఆయనకి అభిముఖంగా తిప్పుకొని ఆయన వైపుకి రప్పించుకొని మళ్ళీ తనలా ఎక్కించేసుకోవాలి. ఆ బాధ్యత అంతా కృష్ణుడిదేనంట, మనది కాదంట. చూడండి ఎంత తెలివిగా చెప్తోందో. అందుచేత పరమాత్మ ఆయన కోసం ఆయన కాపాడుకున్నాడు మనల్ని. ఇక్కడ ఈ తన శరీరమైనటువంటి మనల్ని మన కోసం కాదు కాపాడుతా, ఆయన కోసం కాపాడుకున్నాడు. ఇక్కడ మనం నేను అంటే అహం అంటే నేనే కదా. ఇక్కడ కేసీయే అహంకారం. అహం అన్న శబ్దం మనం ఏమంటాం చూడండి, అహమాత్మ గుడాకేశ అంటాం. మన శరీరంలో ఉన్న ఆత్మ పరమాత్మ ఒకళ్ళే అంటాం. ఆత్మ పరమాత్మ ఒకళ్ళే అని పైకి బాగానే చెప్తాం. అలా ప్రవర్తించగలమా? ఎంతసేపు ఉండగలం? దాని మీద ఉండలేం. ఈ ఆత్మ అంటే నేను అన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. నేను, నా పిల్లలు, నా వస్తువు, నా శరీరం. అందుకే చూడండి, ఏదన్నా చిన్న విషయం వస్తే అది వెంటనే సర్రమని ఈగో హర్ట్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా అంటున్నాం కదా, ఈగో హర్ట్ అవుతున్నాయి, ఫీలింగ్స్ హర్ట్ అవుతున్నాయి అంటాం కదా. అదే ఈగో, అహం. ఆ అహం పోతేనే కానీ ఆత్మ పరమాత్మని చేరలేదు. ఆ అహమే కేసి అన్నటువంటి అహంకారం, గుర్రం. దాని దవడలు పట్టుకుని చీల్చేయాలి. చీల్చేస్తేనే అప్పుడు మనకి ఒక అనుభవం కలుగుతుంది. ఏంటి? ఈ శరీరం పరమాత్మదే, నేను పరమాత్మకి శరీరభూతుడిని, నేను మాత్రమే ఈ పరమాత్మతో కలిసి జీవించవలసిన దాన్ని. ఇలాంటి ఒక జ్ఞానం మనకి కలగాలి అంటే మనలో ఉన్న అహంకారం పోవాలి. నేను అని రాకూడదు. ఎప్పుడు కూడా నీది అని రావాలి. అది ఎప్పటికీ రాదు. ఈ జన్మకి మనకి నీది, నువ్వు, అంతా పరమాత్మే అన్నది వస్తుందా? అలా రావాలి అంటే ఇగో ఈ తిరుప్పావే దివ్య ప్రబంధాన్ని పట్టుకోవడమే, భగవన్నామాన్ని పట్టుకోవడం. భగవంతుడు వేరు, భగవన్నామం వేరు కాదు. లక్ష్మి గారు అంటే మీరు పలుకుతున్నారా లేదా? పలుకుతున్నారు. మీరు వేరు, మీ పేరు వేరు కాదు. అలాగే మీరు మిమ్మల్ని తిట్టకుండా ఉన్న లక్ష్మి గారిని తిట్టామనుకోండి, మీకు సరమంది కోపం వస్తుందా లేదా? మిమ్మల్ని తిట్టలేదు, లక్ష్మి గారిని అన్నాను అనుకోండి, నేను లక్ష్మిని నేనే కదా అంటారు మీరు. అంటే మీరు వేరు, మీ పేరు వేరు కాదు. అలాగే భగవంతుడు వేరు, భగవన్నామం వేరు కాదు. ఎప్పుడైతే మనం భగవన్ నామాన్ని పట్టుకుని వదలకుండా పట్టుకోవాలి. ఎలాగా? మనకి మార్జాల కిశోర న్యాయము, మర్కట కిశోర న్యాయం అని రెండు న్యాయాలు ఉంటాయి. అంటే కోతి చూడండి, తన పిల్లల్ని పట్టుకోదు. పిల్లలే తల్లి కోతిని పట్టుకుంటుంది. తల్లి కోతి అస్సలు పట్టించుకోదు. పాప అది కింద పడిపోయినా సరే అది వచ్చి పరిగెత్తుకుని వెళ్ళి అమ్మని పట్టుకోవాలి, కానీ అమ్మ మాత్రం పిల్ల కోతని పట్టించుకోదు.
కానీ పిల్ల అలా కాదు, తన పిల్లల యొక్క సంరక్షణ బాధ్యత పూర్తిగా తనే తీసుకుంటుంది. ఆ మెడ పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్తుంది. మనం మార్జాల కిశోర న్యాయం అంటే పిల్లి మర్కట కిశోర న్యాయాన్ని మనం పట్టుకోకూడదు, వదిలేస్తాం. భగవంతుని ఎంతసేపు పట్టుకోగలం? పడిపోయామంటే దవ్యమని కోతి పిల్లలా పడిపోతాం. అలాగే మార్జాల కిశోర న్యాయం అంటే తల్లి పిల్లి పిల్లని ఎలాగైతే పట్టుకుంటుందో అంటే భగవంతుడే మన చేతిని పట్టుకోవాలని చెప్పి కోరుకోవాలి. అప్పుడు మనం వదిలేసినా భగవంతుడు పట్టుకునే ఉంటాడుగా మన చేతిని, మనకి బెంగలేదు, ఎక్కడున్నా బెంగలేదు. రామకృష్ణుల వారు కూడా అదే అంటారు, మీరు ఏ పని చేస్తున్నా సరే ఒక చెయ్యి ఇక్కడ పని చేయండి, ఇంకో చెయ్యి భగవంతుని మీద పెట్టండి. భగవంతుని మీద పెడుతూ అంటే దృష్టి అంతా భగవంతుని మీద పెడుతూ మీరు ఇక్కడ ఏ పని చేసినా అదంతా కూడా భగవన్ నామస్మరణతో సమానం. మీరంతా కూడా యజ్ఞం చేస్తున్నట్టే, తపస్సు చేస్తున్నట్టు, అది ఓ తపస్సు అని శ్రీ రామకృష్ణ పరమహంస వారు కూడా అంటారు. అందుచేత ఈ అహంకారం ఎప్పుడు పోతుంది? నేను అన్నది పోతేనే పోతుంది. నేను అన్నది పోయేలా చెయ్యాలి అంటే నిరంతరము కూడా సాధన చెయ్యాలి. సాధనమున పనులు సమకూర ధరలోన ఖచ్చితంగా మనకి ఈ జన్మకి కాకపోయినా వచ్చే జన్మలో అయినా తీరిపోతుంది. ఏమో ఈ జన్మలోనే తీరిపోవచ్చేమో, ఏముంది కదా. అలాగా సరే లోపల ఉన్నామంటుంది, అలా కాదురా ఇదంతా బృందావనంలో సంగతి. అప్పుడంటే కృష్ణుడికి మన పల్లె పొడుచులు అంటే ఇష్టం కాబట్టి ఆ అసురుణ్ణి చంపాడు, ఈ అసురుణ్ణి చంపాడు. ఇప్పుడు కృష్ణుడు పట్టణానికి వెళ్ళిపోయాడు. అక్కడ చక్కగా పట్టణపు స్త్రీలు ఉంటారు, మంచి కల్చర్తో ఉంటారు, వాళ్ళు నాగరికులు, వాళ్ళంటేనే మోజు ఎక్కువ. మన మీద మోజు పోయింది కృష్ణుడికి. మనం పల్లెటూరు గబ్బిలాయం కదా, నాటుగా ఉంటాం మనం, వాళ్ళు మంచి క్లాస్ గా ఉంటారు. కృష్ణుడు పార్టీ మార్చేసాడు అంది లోపల. అబ్బెబ్బే, పల్లెటూరు వాళ్ళైనా పట్టణం వాళ్ళైనా అందరూ స్త్రీలే కదా. మొత్తానికి కృష్ణుడికి స్త్రీలు అంటే ఇష్టం, పిచ్చి స్త్రీలంటే. అందుకని ఏం కాదు, మనల్ని కాపాడతారు. ఇక్కడ మీరు ఒక అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మొట్టమొదటి రోజు చెప్పాను, ఈ భూమండలంలో ప్రాణం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా స్త్రీలే. ఈ లాగు చొక్కాను చీర కట్టుకున్న ఆ భేదాలు కాదు. పురుషుడు పురుషోత్తముడు ఎవరైనా ఉన్నారు అంటే కేవలం శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే. అందుకే స్త్రీలంతా ఇష్టమే అంటే అందరూ అని అర్థం. అక్కడ అర్థమవుతుందా? కాబట్టి ఎవరైనా ఇష్టమే, స్త్రీలంటే చాలా మోజు కృష్ణుడికి స్త్రీలంటే. కాబట్టి ఖచ్చితంగా మనల్ని పొందుతాడు, మనల్ని అనుగ్రహిస్తాడు, మనల్ని కాపాడుతాడు. ఎన్ని జన్మలెత్తినా శ్రీకృష్ణ పరమాత్మకి స్త్రీల మీద వ్యామోహం పోదు. కాబట్టి ఏం పర్వాలేదు, మనల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అంటారు. మళ్ళీ ఎలా అనుగ్రహిస్తాడట? ఆయన మల్లరై మాటి మల్లూరిని చంపలేదా? ఎవరి కోసం చంపాడు? మధురా నగరి స్త్రీల కోసం చంపాడు. అక్రూరుడు ఎప్పుడైతే రేపల్లికి వచ్చి బలరామకృష్ణుల్ని మధురికి ఆహ్వానించాడు, మధురికి వస్తూ ఇక్కడ మల్ల యుద్ధానికి ఆహ్వానిస్తాడు. అక్కడ యజ్ఞం కూడా చేస్తున్నాడు. యజ్ఞం కోసం కాకుండా యజ్ఞము జరుగుతూ ఉంటుంది, దానికంటే ముందు మల్ల యుద్ధం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ వేడుకలన్నీ చూద్దురు కానీ రండి అని చెప్పి ఆహ్వానిస్తారు. ఆహ్వానిస్తే వెంటనే ఈ కృష్ణుడు తానే పెద్ద మాయగాడు, తనెవరు మాయ చేయగలరు? తను వెంటనే తనకు అర్థమైపోతుంది కదా, ఓహో కంసుడికి మూడింది అనమాట, అందుకే కొరివితో తలగొక్కుంటున్నాడు అని అనుకున్నాడు. వస్తాడు. ఈ మల్లురతో పెట్టి వెంటనే కృష్ణ పరమాత్మకి బలరాముడికి కూడా ప్రమాదం తీసుకురావాలని అనుకున్నాడు కంసుడు. ఏం చేశాడు? వాళ్ళతో యుద్ధం చేస్తున్నట్టే చేశారు వీళ్ళిద్దరూ కూడా. చక్కగా వాళ్ళిద్దరిని చంపేశాడు. ఇక్కడ ఈ చాణూర ముష్టికులు అనేటటువంటి మల్ల యోధులు ఎవరు? కామ క్రోధాదులు. వాళ్ళని మదించి గుద్ది చంపాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ బాల్యలీలలో ఉంటుంది, ఎలా గుద్దాడో, పిడిగుద్దులు ఎక్కడెక్కడ గుద్దాడో. అంటే మనలో ఉన్నటువంటి కామాన్ని క్రోధాన్ని ఆ రకంగా కంట్రోల్ చేస్తేనే కానీ కంట్రోల్ అవ్వవు. కామం అంటే ఏంటి? మనం అనుకుంటే అంటే ఆ కామం కదా. కామము అంటే కోరిక, అది ఏ కోరికైనా కావచ్చు. అది శారీరకమైన వాంఛైనా కావచ్చు, మనకి ఆ వస్తువులు ఈ వస్తువులు, మేడలు మిద్దులు ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా కోరుకుంటాం కదా, అదైనా కావచ్చు. ఏదైనా కోరికకి పేరే కామం. అది ఒక కోరిక కోరుకుంటే దాని వెనకాల 10 కోరికలు లిస్ట్ వస్తుంది. మనం ఈ రోజు దేవుడికి ఒక మొక్కే మొక్కుంటాం, మా అబ్బాయికి పెళ్లి అయిపోతే బాగుండు, పెళ్లి అయిపోయాక అమ్మో మా అబ్బాయికి ఒక ఇల్లు కావాలి, ఇల్లు వచ్చాక మనోళ్ళు కావాలి, ఫస్ట్ అబ్బాయి పుట్టాలి, లిస్ట్ వచ్చేస్తుంది మనకి వెంటనే. మరి మొట్టమొదటి కోరిక ఏమన్నా? పెళ్లికి మీ అబ్బాయికి పెళ్లి అయితే చాలు అన్నావుగా, చాలు దగ్గర ఆగామా? మనం ఆగం. మనోడు చక్కగా ఆరోగ్యంగా ఉండాలి, నడక రావాలి, మాటలు రావాలి, వాడు మళ్ళీ కలెక్టర్ అయిపోవాలి, పుట్టిన వెంటనే కలెక్టర్ అయిపోవాలి. ఇలా మనకి కోరికలకు అంత ఉండదు, అది కామం. అంటే ఈ కామము క్రోధము ఎలా పోతాయి? మనం ఎంత కంట్రోల్ చేస్తే పోతాయి. గుద్ది కృష్ణ పరమాత్మ ఎలాగైతే మల్ల యోధుల్ని చంపాడో అలాగే మనలో ఉన్నటువంటి కామక్రోధాదుల్ని అంత రకంగా
చేయాలి పూర్తిగా. అంటే కామమో క్రోధమో పైకి లేవనంతగా మనం నామజపం చేయాలి. కామమో క్రోధమో పైకి లేవనంతగా నామజపం చేస్తే పోతాయి. అవే మనల్ని భగవంతుని దగ్గరికి వెళ్లకుండా చేసేటటువంటి రజోగుణ ప్రధానమైనటువంటి దోషాలు. రజోగుణ ప్రధానమైన, మనం బయటికి వెళ్దాము, ఏదో తిరుప్పావే ప్రవచనం విందాము అని అనుకుంటున్నాం. విందాము అని అనుకునే లోపల ఏం జరుగుతుంది? టీవీలో మంచి ప్రోగ్రామ్, ఇవాళ న్యూ ఇయర్ కి మంచి ప్రోగ్రామ్ పెట్టారు చూద్దాంరా అంటుంది మీ అమ్మాయి. న్యూ ఇయర్ అబ్బాయి సినిమా యాక్టర్లు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, మనకి ఫేవరెట్ హీరో ఉంటాడు దాంట్లో. ఏం చేస్తాం? హ్యాపీ ఏమని కూర్చుండిపోతాం. అదే రజోగుణం. మిమ్మల్ని భగవంతుని దగ్గరికి చేరడానికి అడ్డుపడుతున్న ఏదైనా సరే ఆటంకమే. అది ఆటంకం అబ్బాయి అది తర్వాతనే చేయొచ్చు. మనం రోజుకి మన ఈటీవీలో ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు వేస్తూనే ఉంటాడు. ఎప్పుడైనా చూడొచ్చులే పర్లేదు, ఇప్పుడు చూడకపోతే కొంపలే వంటుకో. తిరుప్పావి ఇప్పుడు కనుక వినకపోతే వచ్చే ఏడాది దాకా మళ్ళీ చూడడానికి కుదరదు అనుకుని వచ్చేసాం అనుకోండి, మీ మీద సత్వగుణం బాగా ఉందన్నమాట. మన అందరిలోనూ 3 గుణాలు ఉంటాయి. కొంతమందిలో గుణం ఎక్కువగా ఉంటుంది, కొంతమందిలో గుణం తక్కువగా ఉంటుంది. ఆ గుణాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. రజోగుణము తామస గుణాలను పైకి రానివ్వకుండా సత్వగుణాన్ని మనం పెంపొంది చేసుకుంటే కనుక భగవంతుడి దగ్గరికి తొందరగా వెళ్తాం అనమాట. అలా మల్లరై మాట్య కామ క్రోధాదులు, కామము క్రోధము 2 పక్కనే ఉంటాయి ఎప్పుడు కూడా. ద్వంద్వాలు అంటాం. మనకి శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్నే ప్రియోన్నరహ అంటారు పరమాత్మ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. అంటే శీతోష్ణ సుఖ దుఃఖాలు, పరనింద, ఆత్మస్థుతి, అలాగే కామము క్రోధము, ఇలాంటివన్నీ ద్వంద్వాలు అంటాం. వీటన్నింటినీ ఎప్పుడైతే దాటుకుని వెళ్ళగలమో పరమాత్మను చేరుకుంటాం. కిందటి పాసురంలో చూడండి, పోతన దేనికి? అహంకారం మమకారాదికి. పోతనకు ఉన్నటువంటి స్థనాలు అహంకారం మమకారాదులు అని చెప్పాం కదా, అదొక ద్వంద్వం. అలాగే శకటాసుర భంజనం ఏంటి? సుఖ దుఃఖాలు అనేటటువంటి బండి చక్రాలు, అది ద్వంద్వమే. అలాగే మల్లురు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మల్లురు, కామక్రోధాదులు. ఈ ద్వంద్వాలని దాటుకుని వెళ్ళాలి. అవి దాటుకుని వెళ్ళాలి అంటే భగవన్నామం తప్ప మనకి ఇంకా ఏ ప్రత్యామ్నాయం లేదు. మీరు ఎన్ని యాగాలు చేయండి, ఎన్ని పూజలు చేయండి, ఎన్ని వ్రతాలు చేయండి, భగవన్నామాన్ని పట్టుకుంటే చాలు, మీరు తరించిపోతారు. కాబట్టి ద్వంద్వాతీత అని మనకి భగవద్గీతలో ఒక నామం కూడా ఉంది. మరి ఇంతటి పురుషార్థాన్ని మనకి పరమాత్మ ఇవ్వగలడా అని సంశయం వెలుగుచ్చింది లోపల ఉన్నటువంటి బాలిక. ఆయన దేవాది దేవనై, ఎవరనుకుంటున్నావు? ఆయన సామాన్య మానవుడా? దేవాది దేవుడైనా, అమ్మో ఈ భువనలోకాలను పరిపాలించేవాడైనా ఆయన. కాబట్టి పురుషోత్తముడు. అబలలు మనల్ని ఖచ్చితంగా చూస్తాడు ఆయన. స్త్రీలని చెప్పి పక్కన పెట్టాడు సుమా, ఖచ్చితంగా మనకి పురుషార్థాన్ని ఇచ్చే తీరుతాడు. కాబట్టి ఆ దేవాది దేవుడు, బ్రహ్మ రుద్రేంద్రాది దేవతలకు కారణమైనటువంటి దేవుడు ఆయన. కాబట్టి మనల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. సరే, ఒకవేళ మనం ఎంతటి భక్త వాత్సల్యం అంటే పరమాత్మది, ఒకవేళ నిజంగా మనం వెళ్ళి చేరి సేవిస్తే, అయ్యో వీళ్ళు ఇంత దూరం నడిచి నా కోసం వచ్చారా, వేరే పిల్లలు వస్తే వచ్చారు, నాకు సేవలు కూడా చెయ్యాలా వీళ్ళు అని బాధపడతట. రామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు పాపం ఏదో సీతాదేవి రామచంద్రమూర్తి మరి 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలిగా, వచ్చారు. వస్తే తాను మరి రాజు కదా, రాజుగారి కుమారుడు, రాజకుమారుడు, మరి బ్రహ్మర్షి విశ్వామిత్ర స్వామి వారితో కూడా వెళ్ళి అన్ని రకాలైనటువంటి ఆటంకాలు తీసుకొచ్చిన వాడు. మరి జనుల యొక్క మనసులో ఉన్నటువంటి బాధలు తీర్చే బాధ్యత తండ్రి గారికి ఎంత ఉందో, తండ్రి గారి తర్వాత కొడుకు కూడా అంతే ఉంటుందిగా. కానీ పాపం తినే వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవాలి. అలా వెళ్లకుండా ఉండేసరికి ఋషులే వచ్చి ఎదురొచ్చి, రామ మాకు ఇలా ఫలానా రాక్షసుల వల్ల చాలా బాధపడుతున్నాం, మాకు ఈ రాక్షస బాధ లేకుండా చెయ్యి అని చెప్పి వేడుకుండేదాకా వేచి ఉన్నానా? ఎంతటి కఠినాత్ముడిని నేను కదా వెళ్ళాలి ఎదురెళ్ళి, మీకు ఏ బాధలు ఉన్నాయో చెప్పండి, అరణ్యంలో నేను ఎలాగో ఇక్కడే ఉంటాను, 14 ఏళ్ళు మీకు అందుబాటులో ఉంటాను నేను, కాబట్టి మీకు ఏమన్నా బాధలు ఉంటే నేను తీరుస్తానని చెప్పాలిగా. అలా చెప్పలేదు చూసావా, వాళ్ళే వచ్చేలా చేసుకున్నాను, అయ్యయ్యో ఎంత తప్పు చేశానని బాధపడ్డాట రామచంద్రమూర్తి. అలాగే ఈ రోజు కృష్ణ పరమాత్మ కూడా అలాగే బాధపడతాట. అయ్యో మీరు ఇంత దూరం నడిచొచ్చారా, అయ్యయ్యో అని బాధపడతాట. మరి పరమాత్మ ఇలా పొందేదిట మన కోసం కాదు, ఆయన వస్తువులు ఆయన వస్తువు మన వస్తువు పడిపోయింది అనుకోండి, ఇది నాది అని చెప్పి తీసుకోము. అలాగే మనల్ని కూడా ఆయన అలా తీసుకోవాలట. ఆయన వస్తువులు మనల్ని తీసుకునే బాధ్యత ఆయనదే. కాబట్టి మనం ఏం చేసినా మనం ఏదేం పెట్టుకోవట్లేదు చూసారా, నీ నెత్తి మీద ఏదంటూ నువ్వే తీసే అంటారు చూసారా, అలాగే అన్ని కృష్ణుడిగా ఆపాదించేస్తున్నారు వీళ్ళు.
నీ వస్తువైన మమ్మల్ని నువ్వే తీసుకో, నువ్వే పొందు, ఆ బాధ్యత నీదే. నువ్వు పొందేది మా కొరకు కాదు, నీ కోసమే. కాబట్టి నీ వస్తువులైనటువంటి వాటి మీద పూర్తి అధికారం నీకే ఉంది, కాబట్టి నువ్వే పొందు అంటూ ఈ రోజు పాసుల్లో చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారు? సెన్రునాం సేవిత్తాల్ ఆవా వెన్రారాయన్. అయ్యో వీళ్ళు పరతంత్రులు, స్త్రీలు, వీళ్ళ కోసం నేను వెళ్ళాలి కదా, పాపం నా కోసం వేచి ఉండకుండా నేనెక్కడ ఆలస్యం చేస్తానని చెప్పి నా కోసం వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చేదాకా నేను ఆగకుండా వీళ్ళు వచ్చేదాకా ఆగకుండా నేనే ఎదురెళ్ళాలి. వాళ్ళు వచ్చారు, సరే వచ్చింది బాగానే ఉంది, మళ్ళీ నాకు సేవలు ఎందుకు, నాకు సేవలు చేస్తారా, కోపగించుకుంటాట. వీళ్ళు ఏం చేస్తారు? అబ్బా కోపగించుకుంటే కోపగించుకున్నాళ్ళే, మనం ముందర శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోదాం, మరి ఆలస్యం చేసామంటే మళ్ళీ తెల్లవారిపోతుంది, కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళి శ్రీకృష్ణుడికి సేవలు చేయడం అంటే ఇష్టం కదా, ఆయనకి వెన్న తినిపించడం ఇష్టం, ఆయనతో మాట్లాడడం ఇష్టం, అన్నిటికంటే ముఖ్యం ఆయన దివ్యమంగళ స్వరూపం చూడడం అంటే ఇష్టం. ఇన్ని రకాలైన ఇష్టాల ముందర కోపగించుకుంటే కోపగించుకుందాం, వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది, దాన్ని కూడా చూద్దాం మనం అని ఎలాగన్నా సరే వెళ్ళిపోదాం అని అనుకుంటారు. ఈ రోజుతోటి 6వ పాసురము, 7వ పాసురము, 8వ పాసురం 3 పాసురాలు అయ్యాయి కదా. ఈ 3 పాసురాలకి కలిపి 3 యోగుల్ని మనం లేపినట్టు. అంటే పొయ్యగయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ ముగ్గురు కూడా సమకాలీనులు, ఒకేసారి పుట్టారు. ముగ్గురు కూడా భక్తులు, పరమాత్మ యందే తమ యొక్క దివ్యమైనటువంటి, అంటే ముగ్గురు 3 వేరు ప్రాంతాల వాళ్ళు. ఆ ముగ్గురిని కలపడానికి పరమాత్మ ఒక చిట్కా చేశారు. ఏంటంటే వాళ్ళ ముగ్గురు కూడా ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు దేశాటన చేయడం మొదలుపెట్టారు. ఎవరికి తెలియదు కదా, ముగ్గురు వేర్వేరు ప్రాంతాలలో. ఆ రోజు ఉత్తరాల పత్రాల ఫోన్లో ఏం లేవు కదా. ముగ్గురు కూడా వేర్వేరు ప్రాంతాల నుంచి మొదలుపెట్టి దేశాటన చేస్తూ ఉన్నారు. దేశాటన చేస్తే పరమాత్మ యొక్క లీల ఎలా ఉందంటే, ఆ ముగ్గురు కూడా ఒకే చోట కలుసుకోవాలని ఉందేమో. ఒక ఆళ్వారు వెళ్తూ ఉంటే ఉన్నట్టుండి మేఘాలు కమ్ముకుంటాయి. మేఘాలు కమ్ముకుని కొంచెం వర్షపు చినుకులు పడుతూ ఉన్నాయి. అయ్యో వర్షం తగ్గాక మనం బయలుదేరదాంలే అని చెప్పి కనుచూపు మేరలో చూస్తే ఎవరో ఇంట్లో కొంచెం ఈ చూరు ఉంటుంది కదా, ఆ చూరు దగ్గరికి వెళ్ళి నించున్నారు, వర్షం తగ్గాక వెళ్దామని. కొంతసేపటికి ఆగాక ఇంకొక ఆలవారు వస్తారు, అదే దారంట. అయ్యయ్యో ఆయన అప్పటికే సగం తడిసిపోయి ఉంటారు. ఆయన కూడా అదే చూరు కిందకి వచ్చి, స్వామి నన్ను కూడా మీ పక్కన కూర్చొనిస్తారు. అప్పటికే ఆయన ఏంటి చూరు కింద పడుకుని ఉన్నారు, పడుకోవడానికి సరిపోయే స్థలం ఉంది కాబట్టి మొదట ఆయన పడుకుని ఉన్నారు. ఎప్పుడైతే ఈయన వచ్చారో లేచి కూర్చుంటారు అనమాట. రెండు కూర్చోండి, ఒకళ్ళు పడుకునే దాంట్లో ఇద్దరు కూర్చోవచ్చుగా, ఇద్దరు కూర్చున్నారు. కూర్చుంటే ఈ లోపల 3వ ఆయన కూడా అదే దారిలో పరిగెత్తుకుని వస్తున్నారు, ఎక్కడైనా తల దాచుకోవడానికి కాస్త చోటు ఏమైనా దొరుకుతుందా అని. వెంటనే వీళ్ళిద్దరూ కూర్చున్న వైష్ణవ స్వామిని చూసి, ఏదో బానే ఉంది, వైష్ణవ స్వాములు కదా కాబట్టి కొంచెం సత్సంగమైనా కలుగుతుంది అని చెప్పి వచ్చి వాళ్ళకి, వైష్ణవ స్వాములు ఎవరైనా సరే ఒకళ్ళకొకళ్ళు కనబడితే దాసోహం అని చెప్పుకుంటారు. అంటే దాంట్లో పరమాత్మను చూస్తారు కాబట్టి మేము ముందర రోజే చెప్పాను, తద్భృత్య పరిచారిక భృత్యస్థ భృత్య ఇతిమాం స్మరలోకనాథ్. ఎప్పుడైనా సరే ఎదుటివాడికి దాసి అని అనుకుందాం అనుకుని వాడు ఒక మాట అన్నా మనకు పెద్ద నొప్పి ఉండదు. నేను రాజు అనుకుందాం అనుకోండి, వాడు ఏమనకపోయినా మనకు కోపం వస్తుంది, అంటే వాడు నాకు మర్యాద ఇవ్వలేదు ఏంటి అని. మనమే దాసోహం పెట్టేసాం అనుకోండి, ఒక మాట అన్నా మనం ఎలాగో దాసోహం మనమే అన్నాగా కింద కూర్చుంటామని, ఇంకెందుకో నొప్పి, మనల్ని మనమే అనేసుకుంటే పక్కవాడు ఎవడు మనల్ని ఏమండవు. ఈయన ఏం చేశారు, సరే సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి నాకు కొంచెం ఏమన్నా స్థలం ఏమన్నా ఇవ్వగలరంటే, అయ్యో ఇద్దరు కూర్చుండే చోట ముగ్గురు నుంచోవచ్చు, పర్వాలేదు రండి అని చెప్పి వాళ్ళు ముగ్గురు నుంచుంటారు. ముగ్గురు నుంచుంటే బీభత్సమైనటువంటి వర్షం, ఇంతలో పెద్ద మెరుపు, వాన, పిడుగులు. ఏ వర్షం ఏంటి ఇలాగా, అయ్యయ్యో మనం ఫలానా చోటుకి వెళ్ళాలనుకుందాం కదా, వెళ్ళలేకపోతే ఎవరి మనసులో వాళ్ళే అనుకుంటున్నారు. ఇంతలో ఈ ముగ్గురికి మధ్యలో ఎవరో ఇంకో మనిషి ఉన్నట్టు ఇంకా ఇరికి అయిపోతుంది స్థలం. ఇరికి అయిపోతుంది, ఇదేంటి మనం ముగ్గురువే కదా ఉన్నాం, ఇంకా ఎవరు లేరు కదా మధ్యలో, ఇంత ఇరుగ్గా అయిపోతుంది ఏంటి అని అనుకుని లోపల పెద్ద మెరుపు వస్తుంది. ఆ మెరుపులో శ్రీమన్నారాయణుడు వాళ్ళ మధ్యలో దూరాడు. అంటే పరమభక్తులైన వాళ్ళు ఎక్కడుంటారో పరమాత్మ కూడా అక్కడే ఉంటాడు. వీళ్ళ ముగ్గురిని కలపడానికి చేసిన లీలా నాటకమే ఇది. వాళ్ళ ముగ్గురు వెంటనే పరమాత్మ యొక్క దివ్య లీలని చూసి, ఆయన చూసి సాష్టాంగ నమస్కారం చేసి, మాకు ఎంత అద్భుతమైనటువంటి దర్శనం ఇచ్చావు స్వామి అని. అలాగా పొయ్యగయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ అన్న ముగ్గురు ఆళ్వార్లని లేపే క్రమం మనం ఈ 3 రోజులు చూసాం. రేపు ఒక ఆళ్వార, రేపటి నుంచి ఏ ఆళ్వారికి ఆళ్వారే చెప్తాను. ఈ ముగ్గురు ఆళ్వారిని కలిపే దీంట్లో ఉంటుంది అనమాట. అంటే ముగ్గురికి కూడా వాళ్ళు ఎప్పుడు పుట్టారు, వాళ్ళ యొక్క విశేషాలు పూర్తిగా ఉండవు, కలిపే ఉంటాయి, సూక్ష్మంగా ఉంటాయి.
తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి మిగతా ఆళ్వార్ల గురించి పూర్తిగా ఉంటుంది, అప్పుడు విపులంగా మనం చర్చించుకుందాం. అలాగే వైష్ణవ దివ్య క్షేత్రాలలో 10 మంది ఆళ్వార్లు ఉంటారు. ఎప్పుడూ కూడా ముందు వాళ్ళని సేవించుకున్నాకనే మనం మిగతా స్వామిని సేవించుకుంటే స్వామిని కానీ అమ్మవారిని కానీ మిగతా భక్తుల్ని కానీ. ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే భక్తులు అంటే భాగవతోత్తములకి ముందర మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. భాగవతోత్తములు సేవ చేసుకుంటే పరమాత్మ కరుణిస్తాడు. మనం భాగవతోత్తములని వదిలేసి పరమాత్మ సేవ చేసుకుంటే మన కోరికేం తీరదు. మీరు ఆయనకి దండం పెట్టకపోయినా పర్వాలేదు, భాగవతోత్తములు ఆళ్వార్లు భగవద్భక్తులు వాళ్ళకి కనుక సేవ చేసుకుని వాళ్ళకి నమస్కారం చేసుకుంటే ఆయనకి నమస్కారం చేయకుండా ఉండవు, చెయ్యకపోయినా దోషం కింద చూడరు స్వామి. వాళ్ళకి ఏమి దండం పెట్టకుండా స్వామికి దండం పెడితే దోషం కింద చూస్తారనమాట. అందుకని ఈ రోజు మనం ఈ 10 మంది పాసురాల 10 మంది గోప బాలికలు అని చెప్పుకుంటున్నాం కదా. రోజుకి ఒక్కొక్క ఆళ్వారు అంటే మనం ముందు రోజునే జ్ఞానులైనటువంటి 10 మంది వాళ్ళని ముందర పెట్టుకొని అని ఒక మాట చెప్పుకున్నాం. అలాగే భగవంతుని చేత ప్రేమించబడే వాళ్ళు అని కూడా చెప్పుకున్నాం. భగవంతుని చేత ప్రేమించబడే వాళ్ళు ఎవరంటే 10 మంది ఆడవాళ్ళే. ముగ్గురు గురించి చెప్పుకుందాం. రేపు 4వ స్వామి గురించి మనం చెప్పుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.